ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్తే. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ పై చాలా విషయాలు తెలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనం సెప్టెంబర్ 15కు చాలా 15 రోజులే ఉంది, చాలా దగ్గరలో ఉన్నాం మనం. అయితే సెప్టెంబర్ 15 గడువు తేదీ కొన్ని సందర్భాల్లో చాలా కీలకమైనటువంటి డేట్. ముఖ్యంగా మనం సరే లేట్ అవుతే కొంత వడ్డీ లేట్ ఫీ అవి మామూలే. 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకైతే 1000 రూపాయలు లేట్ ఫీ, 5 లక్షలు దాటి ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే 5000 లేట్ ఫీ. అది మళ్ళీ డిసెంబర్ 31 దాకా మీరు ఆ లేట్ ఫీలు ఇంట్రెస్ట్లు కట్టి ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల రిటర్న్స్ ఫైల్ చేయడం కుదరకపోతే మీరు సెప్టెంబర్ 15 తర్వాత కూడా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ వడ్డీ అండ్ ఇంట్రెస్ట్ అది లేట్ ఫీ కట్టేసి మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. కానీ సెప్టెంబర్ 15 కొంతమందికి అత్యంత కీలకమైనది. ఎవరికంటే క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వాళ్ళకు. అంటే ఏదైనా మీరు ప్రాపర్టీ కానీ లేదా ఇతరత్ర కానీ అమ్మి దాని మీద వచ్చిన ఆదాయాన్ని, లాభాన్ని మనం క్యాపిటల్ గెయిన్ అంటాం. ఆ క్యాపిటల్ గెయిన్ ముఖ్యంగా ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్, బిల్డింగ్స్ సేల్ చేసి క్యాపిటల్ గెయిన్. ఆ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు మీరు 1 ఏప్రిల్ 24 నుంచి 31 మార్చ్ 25 ఈ సంవత్సరంలో మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మి దాని మీద మీకు ఇన్కమ్ ప్రాఫిట్ వచ్చినట్లయితే ఆ ప్రాఫిట్ను మీరు మళ్ళీ మీరు రీఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే మీరు మళ్ళీ ఏదైనా రెసిడెన్షియల్ హౌస్ కొని లేదా అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మితే మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కొని లేదా బాండ్స్లో పెట్టడానికి, వీటన్నిటికి కూడా బాండ్స్ అంటే 6 నెలల సమయం ఉంటుంది మీరు అమ్మిన డేట్ దగ్గర నుంచి. 6 నెలల సమయం ఇంకా అయిపోకపోతే అవన్నీ కూడా మీరు రీఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీ ట్యాక్స్ని మీరు జీరో చేసుకోవచ్చు. అంటే దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు అంటే ఏదైనా సేల్ చేసినట్టయితే చాలామంది పాత ప్రాపర్టీస్ అమ్మిన వాళ్లకు వాల్యూ అప్పట్లో కొన్న వాల్యూ చాలా తక్కువ ఉంది. అంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఉన్న వాళ్ళకి కూడా ఇవాళ 2 కోట్లు కూడా మనం సేల్ చేసిన సందర్భాలు చాలా చూస్తున్నాం. అప్పుడు మాకు హ్యూజ్ ట్యాక్స్ అయిపోతుంది. అంటే దాదాపు మీకు ఆల్మోస్ట్ 2 కోట్లు మీకు గెయిన్ తీసుకుంటే 20% ట్యాక్స్ రేట్ ఉంది క్యాపిటల్ గెయిన్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటున్నాం వీటిని. దీని మీద మీకు 20% ట్యాక్స్ రేటు విత్ ఇండెక్సేషన్. వితౌట్ ఇండెక్సేషన్ అయితే మీకు 12.5% ట్యాక్స్ రేట్లో మనం ఫైల్ చేసుకోవచ్చు. ఏదైనా ట్యాక్స్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ వచ్చిన అమౌంట్ అంతా మీరు మళ్ళీ ఇంకోటి ఏదైనా ప్రాపర్టీ కొనే ఉద్దేశం ఉందా అంటే, ప్లాట్ అమ్మిన వాళ్ళు చాలామంది రెసిడెన్షియల్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ కొంటుంటారు. అట్లాగే లేదా అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మి మళ్ళీ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొంటుంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా 15 సెప్టెంబర్ చాలా కీలకమైంది. ఎందుకంటే 15 సెప్టెంబర్ రిటర్న్ ఫైల్ చేసే లోపే మీరు రీఇన్వెస్ట్మెంట్ చేసుకోలేకపోతే, అంటే చాలామంది ప్రాపర్టీ అమ్మేసి ల్యాండ్ ప్లాట్లు అమ్మేసి ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. కానీ వాళ్ళకి సరి అయిన ఇల్లు, వాళ్ళకి నచ్చిన ఇల్లు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ అమౌంట్లో ఇల్లు అన్నది 15 సెప్టెంబర్ లోపు కుదరకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మీరు ఆ క్యాపిటల్ గెయిన్ వచ్చిన తర్వాత అంటే అమ్మిన డేట్ నుంచి మీరు ఒకవేళ మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ కొనేట్టయితే అది 2 సంవత్సరాల్లో మీరు కొనుక్కోవచ్చు. మీరు ఏదైనా ఇండిపెండెంట్గా ఒక ప్లాట్ తీసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినట్టయితే 3 సంవత్సరాల వరకు టైం ఉంది. ఈ 2 టైంను అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వీటిని మీరు వాడుకోవాలనుకుంటే మాత్రం సెప్టెంబర్ 15 లోపు మీరు క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ అని సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఈ వచ్చిన క్యాపిటల్ గెయిన్ అమౌంట్ని మీరు సేల్ అమౌంట్ మొత్తం డిపాజిట్ చేసి ఆ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని వాటి వివరాలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఈ క్యాపిటల్ గెయిన్ మొత్తం ఆఫర్ చేసి ఆ వివరాలన్నీ ఫైల్ చేస్తే అప్పుడు మీకు మిగతా టైం అంటే మీరు అమ్మిన డేట్ నుంచి మళ్ళీ మీరు నెక్స్ట్ కొనే డేట్ వరకు మీకు అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ట్యాక్స్ పడదు. ఆ 2 సంవత్సరాల లోపు మీరు ఆ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ నుంచి మీరు కొనేప్పుడు మీరు ఎవరైతే బిల్డర్ దంచుకుంటారో వాళ్ళకి ఆ అకౌంట్ నుంచి సపరేట్గా డబ్బులు మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏముందంటే ఈ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ అనేది సపరేట్ అకౌంట్. మీరు రెగ్యులర్ ఎస్బీ అకౌంట్లో మీరు డబ్బులు పెట్టేసుకొని నేను అట్లాగే ఉంచిన, నేను డబ్బులు వాడలేదు, నేను 2 సంవత్సరాలు నాకు టైం ఉంది కదా కొనడానికి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇన్కమ్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయడానికి అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది. అది
మీరు యాక్ట్ ప్రకారంగా మీరు రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళు అవ్వరు. అందుకని మీరు సెప్టెంబర్ 15 అనేది చాలా కీలకం. ప్రాపర్టీస్ అమ్మిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ ఇది. సెప్టెంబర్ 15 అని అప్పటిదాకా వెయిట్ చేయకుండా ఈ లోపే మీరు క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు సేల్ అమౌంట్ అంతా కూడా అందులో డిపాజిట్ చేసుకొని ఆ తర్వాత మీరు తిరిగ్గా మీకు నచ్చిన ప్రాపర్టీ కొనుక్కొని మీరు దానివల్ల మీరు ఎగ్జెంప్షన్ క్లెయిమ్ చేయొచ్చు. సో ఇది మెయిన్గా ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ వచ్చిన రిటర్న్ ట్యాక్స్ వచ్చిన వాళ్లకు తప్పనిసరిగా సెప్టెంబర్ 15 లోపు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక సెప్టెంబర్ 15 ఏంటంటే మీరు షేర్స్ అండ్ సెక్యూరిటీస్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. లేదా వేరే ఇతరత్ర కూడా మీరు క్యాపిటల్ గెయిన్స్లో లాస్ కూడా చాలామందికి వస్తుంది. ఆ లాస్ కూడా మీరు ఏంటంటే సెప్టెంబర్ 15 లోపు రిటర్న్ ఫైల్ చేస్తే ఆ లాస్ నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి వచ్చిన ప్రాఫిట్లో నుంచి మనం ఈ లాస్ను సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు ఇవాళ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఇన్వాల్వ్ అయినారు. చాలామంది క్యాపిటల్ గెయిన్స్ అంటే ప్రాపర్టీస్ అమ్మి డబ్బులు వచ్చి మీరు సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇద్దరికి కూడా సెప్టెంబర్ 15 అనేది గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ 15 అంటే 15 దాకా లాస్ట్ ఆఖరి నిమిషంలో వెళ్ళొద్దు. బ్యాంకులు కూడా చాలా బిజీగా ఉంటాయి. ముందే వెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ క్లెయిమ్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవడం అనేది చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా.